హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టూడి తర్మా. ఈరోజు మనం సొగస్టూడి తర్మాలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణ షాపింగ్ సెంటర్కి వచ్చేసామండి. ఈరోజు మనం బ్యూటిఫుల్ శారీస్లో డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నటువంటి కలర్ఫుల్ కాంబినేషన్స్ చూడబోతున్నాం. గెట్ రెడీ. గీతాకృష్ణ షాపింగ్ సెంటర్లో మనతో పాటు సుధాకర్ గారు రెడీగా ఉన్నారు. ఈరోజు మనందరి కోసం ఏ శారీస్ చూపిస్తారో అడిగి తెలుసుకుందాం. హలో సుధాకర్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఈరోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? ఇవాళ ఫ్యాన్సీ శారీస్ మేడం. టోటల్ ఫ్యాన్సీ శారీస్. ఓకే, మరి ఫస్ట్ శారీ చూద్దామా? ఓకే మేడం, తప్పకుండా. ఇది వచ్చేసి కలర్ జూట్ మెటీరియల్ మేడం. కలర్ జూట్ వారణాసి శారీ మేడం. వారణాసి శారీ మొత్తం ఎక్కువ ఎల్లో ఫినిషింగ్ కన్నా మొత్తం జూట్ వర్క్ అంతా కూడా కలర్స్ లో చేసాము. ఖాళీ జరీ బార్డర్స్ మాత్రం జరీలో చేసాం. మీరు రిమైనింగ్ వర్క్ అంతా కలర్ జూట్. ఓకే, ఇది పళ్ళు పార్ట్ చిన్న పళ్ళు ఇచ్చారు. దాంట్లో మనకి 5-6 కలర్స్ వేరియేషన్ చూపించారు. ఇక్కడ వచ్చేసరికి ఆరెంజ్, రెడ్, ఆరెంజ్, మళ్ళా తిరుగుతా ఆరెంజ్ లో లైన్స్ వచ్చాయి. ఇక్కడ రెడ్ లో వచ్చేసరికి ప్లెయిన్ వచ్చింది. దీంట్లో కూడా మనకి ఇచ్చిన ఫ్లవర్స్ కూడా సేమ్ డిజైనింగ్ అయినా కూడా కలర్స్ మాత్రం చేంజ్ చేశారు. పైన బోర్డర్ మాత్రం మనకి ఇలా వస్తుందండి 3 వేరియేషన్స్ లో. పైన వచ్చేసరికి మనకి బ్లూ కలర్, తర్వాత రెడ్ తో మనకి డిజైనింగ్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ప్లెయిన్ లో పింక్ కలర్ తో ఒక చిన్న లైన్ అటు ఇటు మనకి జరీ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. మళ్ళీ సేమ్ కింద కొంచెం చేంజ్ అయింది అనమాట. కింద వచ్చేసరికి మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేస్తూనే దానిపైన మనకి 2 వేరియేషన్స్ చూపించారు. మళ్ళీ ఒక దాంట్లో రెడ్ కలర్ లో మనకి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మ్యాంగో డిజైనింగ్ వచ్చింది. తర్వాత మళ్ళీ సేమ్ ఇక్కడ ఏ డిజైన్ అయితే ఉంది రెడ్ కలర్ కాంబినేషన్ లో సేమ్ అదే కొంచెం కలర్ చేంజ్ చేసి మనకి డిజైన్ చేశారు అనమాట. కొంచెం పెద్ద బోర్డర్ ఇచ్చారు. పైన స్మాల్ బోర్డర్ వచ్చింది, కింద పెద్ద బోర్డర్ వచ్చింది. శారీ ఆల్ ఓవర్ మొత్తం ఇట్లా డిజైన్ వస్తుంది. ఆల్ ఓవర్ అంతా ఇలాగే వస్తుంది. ఓకే, ఇక్కడ లైట్ లెమన్ ఎల్లో కలర్ మీద లైన్స్ తో మనకి బ్లూ కలర్ తో డిజైనింగ్ వచ్చిందండి. ఆ తర్వాత వచ్చేసరికి మనకి బ్రిక్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ కాంబినేషన్ లో మనకి ఇట్లా స్ట్రైట్ లైన్స్ లాగా డిజైన్ చేసి ఎల్లోతో దాంట్లో మనకి ఏంటంటే టర్నింగ్ బోర్డర్ ఇచ్చారు. తర్వాత మనకి ఎల్లో కలర్ గడప పచ్చ అంటారు కదా, ఆ కలర్ కాంబినేషన్ లో మనకి రెడ్ తో చిన్న బింది టైప్ లో ఒక ఫ్లవర్ టైప్ లో డిజైన్ చేశారనమాట. సేమ్ ఇక్కడ వచ్చిన డిజైన్ మళ్ళీ ఆల్టర్నేట్ గా మనకి ఇక్కడ కూడా కలర్ కాంబినేషన్ అంటే కొంచెం వేరే కలర్ కాంబినేషన్ తో మనకి డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా ఇలాగే మొత్తం డిఫరెంట్ డిజైన్స్ తో డిజైన్ చేశారు. దీని బ్లౌజ్ చూద్దాం ఎలా ఉందో. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ లైన్స్ ప్యాటర్న్ లో ఇచ్చారు. అంటే సేమ్ కలర్సే కానీ దాంట్లో డిజైనింగ్ ఏం లేకుండా ప్లెయిన్ తో వచ్చింది ఇదంతా కూడా. పైన సింగిల్ బోర్డర్ కింద మనకి 3 వేరియేషన్స్ చూపించారు కదా, సేమ్ అదే వేరియేషన్స్ తో మనకి కలర్ కాంబినేషన్ తో ఇచ్చారనమాట. ప్లెయిన్ లో ఇచ్చింది. కొన్ని చోట్ల ఏంటంటే మనకి శారీలో కూడా మనకి లైన్స్ వచ్చినాయి కదా, అవే లైన్స్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. కాకపోతే డిజైన్ మాత్రం ఫ్లవర్ డిజైన్ అట్లా ఏ డిజైన్ లేకుండా ప్లెయిన్ గా వచ్చింది. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? 1375 అంటే 1375 రూపాయలు. ఓకే, అంటే డిస్కౌంట్స్ ఏమన్నా? డిస్కౌంట్ తీసిన తర్వాత వచ్చిన రేట్ మనకి ఇది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చి కోరా కలర్ జరీ మేడం. కోరా కలర్స్ జరీ. ఓకే, టోటల్ కలర్స్ జరీ. ఇది మొత్తం జరీతో జరీ కూడా కలర్స్ మేడం. టోటల్ కలర్స్. జరీలోనే కలర్స్ జరీ యూస్ వేరే కలర్స్ వచ్చినప్పుడు మీనా వస్తుంది. అటు కాకుండా జరీలోనే కలర్స్ చేసాం వేరియేషన్. కలర్ జరీ. ఓకే, ఇది మనకి పళ్ళు పార్ట్ మనకి 1/2 మీటర్ పళ్ళు పార్ట్ ఇచ్చారు. పళ్ళు పార్ట్లో కూడా మనకి ఏంటంటే కింద నుంచి కూడా ఒక ఫ్లవర్ టైప్లో డిజైన్ చేసి పైకి వచ్చేసరికి ఒక మ్యాంగో షేప్ తీసుకొచ్చారు. ఆ మ్యాంగోస్లో కూడా మనకి ఏంటంటే కాపర్ జరీ కలర్ కాంబినేషన్ ఉండేటట్లు మనకి లీవ్స్ లాగా డిజైన్ చేసి ఇదంతా కూడా మనకి జరీ యూస్ చేశారు. టోటల్ మనకి ఒక 5-6 బంచెస్ లాగా ఇట్లా వస్తాయి. అటు ఇటు వచ్చేసరికి మనకి కొంచెం ఇక్కడ ఒక వేరే డిజైన్ అంటే ఒక బోర్డర్ లాగా క్రియేట్ చేశారనమాట. అంటే వన్ సైడ్ మాత్రమే వచ్చింది అట్లా. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి చాలా సింపుల్గా అండి ఒక చిన్న ఫ్లవర్ అండ్ చిన్న లీవ్స్ ఇచ్చి దానికి ఎక్స్టెండ్ చేసే విధంగా అంటే మనకి ఇక్కడ ఏదైతే డిజైన్ ఇచ్చారో బోర్డర్లో అదే డిజైన్ని మనకి ఇక్కడ బోర్డర్లో కూడా క్రియేట్ చేశారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇలాగే వస్తుంది. కానీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మనకి డార్క్ కలర్ కాంబినేషన్ అయ్యేసరికి దీంట్లో మనకి గోల్డ్ అనేది చాలా చక్కగా ఎలివేట్ అవుతుంది. దీంట్లో కూడా మనకి ఏంటంటే మ్యాంగోస్ డిజైన్ చేశారండి. చిన్న మ్యాంగోస్ వచ్చాయి. ఆ మ్యాంగోస్లో కూడా మనకి 2 వేరియేషన్స్ చూపించారు. ఒక మ్యాంగోలో వచ్చేసరికి లైట్ గ్రీనిష్ జరీ యూస్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి కాపర్ జరీ వచ్చిందనమాట. టోటల్ శారీ అంతా కూడా ఎంత గ్రాండ్గా వస్తుంది. ఫుల్ శారీ. దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్. బ్రోకెట్ బ్లౌజ్. ఓకే,
అంటే శారీకి తగ్గట్టుగానే మనకి బ్లౌజ్ కూడా డిజైన్ చేశారు. డిజైనర్ బ్లౌజ్. శారీ చాలా గ్రాండ్గా వచ్చింది కదండి, దానికి తగ్గట్టుగానే మనకి ఏంటంటే మొత్తం అంతా కూడా ఎక్కువ జరీ ఎలివేట్ అయ్యేటట్లు బ్రొకెట్ బ్లౌజ్ వచ్చిందనమాట. దీన్ని చక్కగా మనకు నచ్చిన ప్యాటర్న్లో డిజైన్ చేయించుకున్నట్లయితే ఈ శారీకి తగ్గట్టుగా చాలా బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ ఎంత? 2000 రూపీస్. ఈ శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 2000 రూపీస్ అండి. ఇది డిస్కౌంట్ పోని చెప్పిన రేట్. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ కలర్ జూట్ మేడం. కలర్ జూట్ ప్లస్ జరీ రెండు కలిపి. అంటే మెటీరియల్ ఏంటండి? మెటీరియల్ కోరా సిల్క్ మేడం. కోరా సిల్క్ మెటీరియల్లో కలర్ జూట్. ఇది పళ్ళు వచ్చేసరికి మనకి 1/2 మీటర్ పళ్ళు మాత్రమే ఇచ్చారండి. దాంట్లో మనకి కలర్ వేరియేషన్ ఇచ్చారు. డిజైన్ ఒకటే అయినప్పటికీ కూడా మనకి ఇక్కడ ఏంటంటే గ్రీన్ కలర్ యూస్ చేశారు. ఇక్కడికి వచ్చేసరికి బ్లూ కలర్ వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి మనకి జరీ డిజైన్ చేశారు. మళ్ళీ ఆ తర్వాత కింద వచ్చేసరికి సేమ్ డిజైనింగే మనకి సేమ్ ఫ్లవర్ తోనే గ్రీన్ కలర్ వచ్చింది అనమాట. ఆ పైన బోర్డర్ వస్తే మనకి జరీతో ఒక కడీ టైప్లోనే వచ్చింది, కానీ లోపల మనకి డిజైనింగ్ వచ్చేసరికి టర్నింగ్ బోర్డర్ లాగా తీసుకున్నారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. కాకపోతే ఇదే సేమ్ బోర్డర్ మనకి కింద కంటిన్యూ చేస్తున్నాయి. కింద ఇంకొక బోర్డర్ కూడా ఇచ్చారండి. మనకి గ్రీన్ కలర్తో ఒక క్రీపర్ లాగా 2 లైన్స్ లాగా క్రియేట్ చేశారు. ఇదంతా కూడా మనకి సిల్క్ జరీ అంటే పట్టు జరీ తీసుకున్నారు. దానిపైన వచ్చేసరికి నీ స్పాట్ నుంచి కింద పార్ట్ అంతా కూడా ఎలివేట్ అయ్యేటట్లు మొత్తం జరీతో గ్రీన్ కలర్ బోర్డర్ తర్వాత మనకి అంతా కూడా మనకి పింక్ కలర్తో లైన్స్ లాగా క్రియేట్ చేసి దానికి మిడిల్లో వచ్చేసరికి మనకి ఒక లోటస్ ఫ్లవర్ని ఒక సన్ ఫ్లవర్ లాగా 2 in 1 ఫ్లవర్స్ని మనకి ఇక్కడ డిజైన్ చేశారు. ఒక బంచ్ లాగా క్రియేట్ చేశారు. అట్లా టోటల్ శారీ అంతా కూడా హాఫ్ పార్ట్ అంతా ఇలాగే వస్తుంది. పైన వచ్చేసి మనకి దాంట్లో మనం వైలెట్ కలర్ యూస్ చేశారు కదా, ఎందుకంటే పళ్ళులో సేమ్ అదే కలర్ కాంబినేషన్తో మిడిల్లో వచ్చేటట్లుగా ఒక వేవ్ లాగా తీసుకున్నారనమాట. ఒక జిగ్జాగ్ లాగా తీసుకుని ఆ జిగ్జాగ్ లోపల కూడా కట్ వర్క్ టైప్లో మనకి ఈ శారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కనిపించేటట్లు ఒక చిన్న క్రీపర్ లాగా క్రియేట్ చేశారు. ఆ పైన వచ్చేసరికి మనకి పళ్ళులో కూడా బ్లూ కలర్ కాంబినేషన్ పైన వచ్చింది కదా, దానికి తగ్గట్టుగా మనకి ఏంటంటే ఒక లోటస్ ఫ్లవర్ని డిజైన్ చేశారనమాట ఇక్కడ. కానీ చాలా డిఫరెంట్ లుక్ ఉందండి. అంటే 3-4 వేరియేషన్స్ మనకు ఒక్క శారీలోనే చూపించారు. దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ మేడం. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసరికి పూర్తిగా ప్లెయిన్ ఇచ్చారండి. ఇక్కడ బోర్డర్స్ అనేవి ఏమి లేదు. మామూలుగా అయితే జనరల్గా శారీలో ఉన్న బోర్డర్ ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తూ ఉంటారు. కానీ టోటల్ శారీ అంతా కూడా మొత్తం ఫుల్ శారీ అంతా కూడా డిజైన్ వచ్చింది కాబట్టి ఇది మాత్రం ప్లెయిన్గా వదిలేసారు. మనకి కావాలి ఇంకా హెవీ లుక్ ఉండాలి అంటే మనం థ్రెడ్ వర్క్స్ ఎలాగో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ప్యాచ్ వర్క్స్ కానీ అలా ఏమైనా చేయించుకుంటే బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ ఎంత? 2400. నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ ప్రింటెడ్ కోటా కాటన్. ప్రింటెడ్ కోటా కాటన్. ఓకే, ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయండి. చాలా లైట్ వెయిట్ మేడం. కలర్స్ అన్ని కూడా ఇది వచ్చేసి మొత్తం కలకత్తా ప్రింట్ మేడం. కలకత్తా లోకల్ ప్రింట్ కాదు, కలకత్తా ప్రింట్. స్క్రీన్ ప్రింట్, దానివల్ల ప్రింట్ ఫుల్ గ్యారెంటీ అనమాట. డ్రై వాష్ లేకుండా మామూలు వాష్ చేసినా. వీటిలో ఎక్కువ మనకి బ్రైట్ కలర్స్ తీసుకుంటారు. చాలా వరకు బ్రైట్ కలర్స్ తీసుకుంటారు. ఇది మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు చాలా చిన్న పళ్ళు, ఒక చిన్న బోర్డర్ లాగా మాత్రమే ఇచ్చారు. దాంట్లో కూడా ఏంటంటే మనకి ఆ చిన్న బోర్డర్ అయినా కూడా హెవీ లుక్ ఉండేటట్లు మ్యాంగో డిజైన్ చేసి మ్యాంగోలో 3 కలర్స్ చూపించారు. దీంట్లో వైలెట్ వచ్చింది, ఎల్లో వచ్చింది, బ్లాక్ కలర్తో, అంటే 3 కలర్స్తో మనకు ఒక మ్యాంగోని డిజైన్ చేసి అటు ఇటు ఇట్లా ఒక జిగ్జాగ్ టైప్లో డిజైన్ చేశారనమాట. చాలా స్మాల్ పళ్ళు ఇచ్చారు. ఓకే, స్పేర్ టిష్యూతో మనకు ఒక చిన్న కడ్డీ టైప్ బోర్డర్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది, కానీ కింద బోర్డర్ వచ్చేసరికి మనకి కొంచెం పెద్దగా ఇచ్చారు. మనకి పళ్ళులో ఏదైతే మ్యాంగోస్ డిజైన్ చేశారో అదే కలర్ కాంబినేషన్ బోర్డర్లో బ్యాక్గ్రౌండ్లో మనకి సేమ్ 3 కలర్స్ కాంబినేషన్తో మనకి మ్యాంగోని డిజైన్ చేశారనమాట. శారీ అంతా బేస్ కలర్ వచ్చేసి మనకి పింక్ కలర్, డార్క్ పింక్ కలర్ తీసుకున్నారు. ఆ పింక్ కలర్ కాంబినేషన్కి తగ్గట్టుగా మనకి 2 కలర్స్ పెద్ద పెద్ద పోల్కా డాట్స్ లాగా డిజైన్ చేశారు. ఒక సర్కిల్స్ లాగా వచ్చాయి, ఒకటి ఎల్లో ఒకటి వచ్చేసరికి మనకి బ్లూ కలర్ కాంబినేషన్తో టోటల్ శారీ అంతా కూడా ఇట్లాగే వచ్చింది. దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ మేడం. ఓకే, వైలెట్ కలర్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. దానికి సేమ్ మనకి శారీలో ఏ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్తో టిష్యూతో వచ్చేటట్లు మనకి చిన్న బోర్డర్ 2 సైడ్స్ కూడా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 1050 రూపీస్కి శారీ అవైలబుల్ ఉందండి. అసలు డిస్కౌంట్ ఎంత నుంచి ఎంత వరకు ఉంది? మన దగ్గర వచ్చేసి అప్ టు 61% వరకు డిస్కౌంట్ ఉంది. అంటే 10 నుంచి 61% వరకు డిస్కౌంట్ ఉంది. ఏ శారీస్ మీద కూడా డిస్కౌంట్ ఉందండి. అదేంటంటే అప్ టు 61% వరకు ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. జూట్ ప్రింటెడ్ మేడం. జూట్ ప్రింటెడ్, తక్కువ రేట్లో జూట్ ప్రింటెడ్, జూట్ క్లాత్స్. ఫాలింగ్ మెటీరియల్. మామూలుగా కొంచెం స్టిఫ్డ్ మెటీరియల్ కి మాత్రమే మనకి జూట్ ఎక్కువ డిజైన్ చేస్తారు, కానీ ఫాలింగ్ మెటీరియల్. ఓకే, చాలా స్మూత్ గా ఉందండి. చాలా స్మూత్, కలర్ఫుల్ మేడం. డిజైన్ కూడా ఫస్ట్ క్లాస్ ఉంటుంది. ఓకే, పళ్ళు అంతా కూడా మనకి ఎక్కువ టెంపుల్ డిజైన్. ఇప్పుడు లేటెస్ట్ అంతా టెంపుల్స్ మీద ఎక్కువ ఫాలో అవుతున్నారు. ఓకే, ఇప్పుడు ఈ బ్లాక్ చూడండి. ఈ బ్లాక్ లో మనకి అటు నుంచి టెంపుల్ డిజైన్ కనబడుతుంది, ఇటు నుంచి కూడా మనకి టెంపుల్ డిజైన్ కనబడుతుంది. అట్లా ఒక బ్లాక్ తీసుకున్నారు. తర్వాత ఇంకొక బ్లాక్ వచ్చి బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి వైట్ కలర్ తీసుకుని క్రీమ్ కలర్, ఆ కలర్ మీద పెద్ద టెంపుల్ డిజైన్ తీసుకున్నారనమాట. దాంట్లో కూడా మనకి కలర్ వేరియేషన్, ఇక్కడ వైట్, ఇక్కడ వచ్చేసరికి మనకి బ్రిక్ కలర్, ఇక్కడికి వచ్చేసరికి బ్లాక్,
అట్లా డిఫరెంట్ కలర్స్తో మనకి షేడెడ్లో కనపడేటట్లు డిజైన్ చేశారు. ఇది పళ్ళు పార్ట్. ఇది 1/2 మీటర్ కన్నా కొంచెం పెద్ద పళ్ళు ఇచ్చారు. బోర్డర్ వచ్చేసి ప్లెయిన్ బార్డర్. పళ్ళులో ఏ కలర్స్ అయితే తీసుకున్నారో బ్రిక్ కలర్, లైట్ పెసర గ్రీన్ అంటారు కదా, ఆ కలర్ కాంబినేషన్, అలాగే బ్లాక్ కలర్ కాంబినేషన్, 3 కలర్స్తో మనకు ఒక చిన్న బోర్డర్ క్రియేట్ చేశారు. సేమ్ బోర్డర్ మనకి కింద కూడా అట్లాగే వస్తుంది, కానీ కొంచెం లైన్స్ ఎక్కువ ఇచ్చారండి. కింద వచ్చేసరికి కొంచెం సన్నటి లైన్స్ ఎక్కువ వచ్చినాయి, అంటే సేమ్ ఆల్టర్నేట్గా తీసుకున్నారు. ఆ తర్వాత నీస్ పార్ట్ నుంచి ఏదైతే ఉందో ఆ పార్ట్ అంతా కూడా చక్కగా కవర్ అయ్యేటట్లు మనకి పెద్ద పెద్ద టెంపుల్స్ వచ్చాయి. అంటే 2 వేరియేషన్స్ చూపించారు టెంపుల్ డిజైనింగ్లో కూడా. మనకి ఇక్కడ వచ్చేసరికి నీస్ పార్ట్ వరకు వచ్చేటట్లు కొంచెం బిగ్ టెంపుల్ డిజైన్ వచ్చింది. ఆ తర్వాత వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా టెంపుల్లో బ్రిక్ కలర్ యూస్ చేయకుండా ఓన్లీ లైట్ క్రీమ్ కలర్ అలాగే బ్లాక్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇట్లాగే వస్తుంది. పైన అంతా ప్లెయిన్ ఇవ్వకుండా క్రీమ్ కలర్ మీదే మనకి లైట్ గ్రీన్ కలర్ షేడెడ్తో మనకి లైన్స్ లాగా వచ్చింది. ఆ లైన్స్లో కూడా ఏంటంటే మనకి ఫుల్ ఆల్టర్నేట్ లైన్స్ అలా ఇచ్చి మిడిల్లో ప్లెయిన్ కలర్ ఏదైతే ఉందో దాంట్లో మనకి ఇలా డిజైన్ చేశారనమాట. ఆ డిజైన్లో కూడా 2 వెరైటీస్ చూపించారు. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, సేమ్ 2 వెరైటీస్ వచ్చినాయండి. కానీ చాలా డిఫరెంట్ లుక్ ఉంది. స్మూత్ మెటీరియల్, అంటే కొంచెం ఫ్యాట్ ఉన్నాము అనుకునే వాళ్ళు ఇలాంటి శారీస్ కనుక ప్రిఫర్ చేసినట్లయితే చాలా స్లిమ్గా కనబడతారు. దీని బ్లౌజ్ చూద్దాం ఎలా ఉందో. బ్లౌజ్ వచ్చేసి డిఫరెంట్ మేడం. ఓకే, క్రీమ్ కలర్ కి లైట్ పిస్తా కలర్ తో మనకి లైన్స్ వచ్చాయండి. సేమ్ బోర్డర్స్, అంటే మనకి పైన మాత్రం ప్లెయిన్ వదిలేశారు ఇట్లాగే, సేమ్ కింద మాత్రం అంటే హ్యాండ్స్ పార్ట్ కానీ లేకపోతే నెక్ పార్ట్ లో కానీ యూస్ చేసేటట్లు ఇట్లా కింద బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 1075 రూపీస్. 1075 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. ఇక్కడ మనకి అప్ టు 61% వరకు డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. శారీ వచ్చేసి కోరా సిల్క్లో డిజైనర్ వేర్ మేడం. కోరా సిల్క్లో డిజైనర్ శారీ. ఓకే, డార్క్ మెరూన్లో బ్లాక్, ఆరెంజ్, గ్రీన్, జెరీ, వైలెట్. ఇది మన పళ్ళు పార్ట్. పళ్ళు పార్ట్లో మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో సేమ్ ఫ్లవర్ని డిజైన్ చేశారండి. అవుట్లైన్ అంతా కూడా మనకి చైన్ స్టిచ్తో చిన్న చిన్న పూసలను కూడా యాడ్ చేశారు. ఇంకొక ఫ్లవర్ ప్లెయిన్ వదిలేశారు కదండి అవుట్లైన్ అంతా, దాంట్లో వచ్చేసరికి మనకి మిర్రర్స్ వర్క్ చేశారనమాట. అట్లా టోటల్ పళ్ళు అంతా కూడా ఆల్టర్నేట్ లైన్స్తో మనకి వర్క్ వచ్చింది, కానీ చాలా బ్రైట్ లుక్ ఉంది. సేమ్ పళ్ళు, అంటే కాంట్రాస్ట్ పళ్ళు ఇవ్వకుండా సేమ్ సెల్ఫ్ కలర్తో ఇచ్చారు. బోర్డర్ ఎలా వచ్చింది? బార్డర్ టెంపుల్ బార్డర్లో మిర్రర్ వర్క్. సో జరీతో మనకి ఏంటంటే టెంపుల్ డిజైన్ ఇచ్చారు. ఇటు నుంచి చూస్తే మనకి జరీ టెంపుల్ డిజైన్ వచ్చింది, ఇటువైపు నుంచి చూస్తే మనకి ఏంటంటే గ్రీన్ కలర్తో వచ్చింది. దాంట్లో మిర్రర్ వర్క్తో ఒక బోర్డర్ క్రియేట్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇలాగే వస్తుంది, కానీ శారీ లోపల మిడిల్లో డిజైన్ అంతా కూడా వేరియేషన్ ఉంది. పైన వచ్చేసరికి బ్లాక్ కలర్తో ఓన్లీ లీవ్స్ వర్క్ మాత్రమే వచ్చిందండి. ఆ వర్క్ అంతా కూడా ఈ స్టెమ్ ఏదైతే ఉందో ఆ క్రీపర్లో ఉన్న స్టెమ్ అంతా కూడా మనకి చిన్న చిన్న బీడ్స్తో వర్క్ చేశారనమాట. ఆ తర్వాత వచ్చేసరికి మనకి పళ్ళులో ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ని మనకి ఇక్కడ కూడా ఇచ్చారు. సేమ్ తర్వాత మళ్ళీ సేమ్ పైన ఏదైతే డిజైన్ ఉందో ఓన్లీ లీవ్స్ అదే వేరే కలర్ కాంబినేషన్తో ఇచ్చి కింద మాత్రం చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారండి. కింద బోర్డర్, అంటే బోర్డర్ పైన ఇంకొక బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. అది చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్తో వచ్చింది, ప్లస్ వైలెట్ కలర్ కాంబినేషన్తో మొత్తం పెటల్స్ అన్నీ కూడా మనకి గోల్డ్ కలర్తో ఇచ్చి దాని చుట్టూ అంతా కూడా అవుట్లైన్ వర్క్ వచ్చింది. దానికి సేమ్ మనము పైన లీవ్స్ పార్ట్ చూసాం కదండి, లీవ్స్ తో ఒక క్రీపర్ లాగా అదే క్రీపర్ ని దీనికి అటాచ్ చేసి తీసుకెళ్లారనమాట. బాడీ మొత్తం 3-4 కలర్స్ తో వేరియేషన్ చేశారు. ఓకే, టోటల్ సారీ అంతా కూడా ఇలాగే వస్తుంది. సారీ మొత్తం దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్. సారీ బార్డర్ వచ్చేసి ఓకే, అసలు మన శారీ బేస్ కలర్ ఇదండి. ఆ కలర్ కి తగ్గట్టుగా మనకి ఇది డిజైన్ చేశారు. అంటే ప్లెయిన్ ఇచ్చేసి దానికి ఏంటంటే మనకి పళ్ళులో ఏవైతే ఫ్లవర్స్ ఇచ్చారో సేమ్ అవే ఫ్లవర్స్ ని మనకి నెక్ పార్ట్ లో కానీ లేకపోతే హ్యాండ్స్ పార్ట్ లో కూడా ఒక ఫ్లవర్ డిజైన్ చేయించుకునేటట్టు ఇలా క్రియేట్ చేశారు. చాలా బాగుంది కదా. ఈ సారీ కాస్ట్ ఎంత? 2475 రూపీస్ కి శారీ అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. జూట్ బుట్టా శారీ మేడం. జూట్ బుటీ శారీ. ఓకే, టోటల్ ఆల్ ఓవర్ మొత్తం బుట్టి. ఎల్లో బ్యాక్గ్రౌండ్ మీద వచ్చింది. ఎల్లో బ్యాక్గ్రౌండ్ తో మనకి పళ్ళు తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా ఎల్లో బ్యాక్గ్రౌండ్ తోనే వచ్చింది. ఇక్కడ ఏంటంటే మనకి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి ఇట్లా మొత్తం అంతా కూడా ఒక 2 వేర్వేరు డిజైన్స్ క్రియేట్ చేశారు. ఒకటి వచ్చేసరికి మనకి ఒక ఫ్లవర్ షేప్ లో వచ్చింది, ఇంకొకటి వచ్చేసరికి చిన్న చిన్న చెక్స్ లాగా డిజైన్ చేశారు. ఒక 1/2 మీటర్ పళ్ళు తీసుకున్నారు. మనకి మళ్ళీ 2 సైడ్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి మ్యాంగోస్ సేమ్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్, అంటే జూట్ వర్క్తో మనకి మ్యాంగోస్ డిజైన్ చేశారు. 2 సైడ్స్ మనకి ఇలాగే వస్తుంది. బోర్డర్ చూసారు కదండి, దీంట్లోనే మనకి లైన్స్ వచ్చాయి. పింక్లోనే కొంచెం డిఫరెంట్ పింక్ షేడ్స్ తీసుకుని మనకి లైన్స్ లాగా క్రియేట్ చేసి దాంట్లో ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్తోనే మనకి ఒక మ్యాంగో బుట్టి, మ్యాంగోస్ని లైన్గా క్రియేట్ చేశారు. సేమ్ సెకండ్ వైపు కూడా సేమ్ ఇలాగే వస్తుంది,
కాకపోతే కొంచెం ఏంటంటే ఆ లైన్స్ అనేవి కొంచెం పై వరకు కూడా కొంచెం పెద్ద బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ లో బ్రిక్ కలర్ అనేది కొంచెం ఎక్కువ కనబడుతుంది కింద బోర్డర్ లో, అంటే బిగ్ బోర్డర్ తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇట్లా డాట్స్ లాగా డిజైన్ చేశారండి, సర్కిల్స్ లాగా. కానీ ఎల్లో కలర్ కి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ గా ఉంది. దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్, ఎందుకంటే శారీ ఆల్ ఓవర్ ఇదే వచ్చింది కదా డిజైన్. ఓకే, కాబట్టి ఈ ప్లెయిన్ ఇట్లా కట్టుకున్నా కూడా చాలా డీసెంట్ లుక్ ఉంటుందండి. ఇది వచ్చేసరికి మనకి ప్లెయిన్ లో వచ్చింది. సేమ్ లైన్స్ మనకి బోర్డర్లో ఎలా ఇచ్చారో ఆ లైన్స్ ఇచ్చారు, కానీ డిజైన్ లేకుండా ప్లెయిన్గా వదిలేశారనమాట. కింద వచ్చేసరికి ఇలాగే కొంచెం బిగ్ బార్డర్ వచ్చింది. ఈ శారీ కాస్ట్ ఎంత? 1800 మేడం. ఓన్లీ 1800 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉందండి. ఇలాంటి షాపింగ్ సెంటర్లు ఇంకా చాలా ఉన్నాయి. సొగసుడు తర్మలో మరో షార్ట్ బ్రేక్. నెక్స్ట్ ఉప్పాడ టిష్యూ మేడం. ఉప్పాడ టిష్యూ. ఉప్పాడ టిష్యూ అంటేనే మంచి షైనింగ్ ఉంటుంది. ఉప్పాడ టిష్యూ పళ్ళు ఇలా ప్లెయిన్ గా వచ్చిందండి. ప్లెయిన్ గా వచ్చేసి మిడిల్ లో వచ్చేసరికి ఒక కడ్డీ టైప్ లో మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చి దాని చుట్టూ కూడా అంతా కూడా స్క్వేర్ టైప్ లో మనకి గ్రీన్ కలర్ తో టిష్యూతో వచ్చేటట్లు డిజైన్ చేశారు. బోర్డర్ లో చూసారు కదండి, పైన పింక్ కలర్ కాంబినేషన్ తో ఒక చిన్న లైన్ వచ్చి, ఆ తర్వాత మనకి ఇక్కడ ఏదైతే కలర్ కాంబినేషన్ ఇచ్చారో గ్రీన్ కలర్ అంటే పళ్ళులో, అవే 2 సైడ్స్ కూడా మనకి బోర్డర్ వచ్చింది. 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ ఇలాగే వస్తుంది. మిడిల్ లో వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ అంతా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకొని దాంట్లో ఉప్పాడ డిజైనింగ్ స్టైల్ వచ్చింది అనమాట. పెద్ద పెద్ద లీవ్స్ లాగా క్రియేట్ చేశారు. ఆ లీవ్స్ కూడా మనకి 2 కలర్స్ కాంబినేషన్, సింగిల్ కలర్ కాకుండా ఇక్కడ పళ్ళులో మనకి 2 కలర్స్ డిజైన్ చేశారు కదా, పింక్ అండ్ గ్రీన్ కలర్. ఆ 2 కలర్స్ వచ్చేటట్లుగా మనకి పెద్ద పెద్ద లీవ్స్ వచ్చాయి అనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. దీని బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్. ప్లెయిన్ బ్లౌజ్. ఓకే, ఓన్లీ టిష్యూతో వచ్చింది. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. దానికి ఏంటంటే బోర్డర్ ఏదైతే వచ్చిందో గ్రీన్ కలర్ కాంబినేషన్తో, అదే కలర్ కాంబినేషన్తో మనకి ఇక్కడ ఒక చిన్న బోర్డర్ ఇచ్చారనమాట, హ్యాండ్స్ పార్ట్లో ఉండేటట్లు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 3100. 3100 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉందండి. దీంట్లో కలర్స్ ఏమన్నా ఉంటాయి? కలర్స్, నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తాయి. దీంట్లో డిజైనింగ్ మాత్రం డిఫరెంట్ డిజైన్స్ వస్తూ ఉంటాయి, కానీ కలర్స్ మాత్రం మనకి 11 కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. కానీ టిష్యూ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన ఏ కలర్ కాంబినేషన్ అయినా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. వారణాసిలో డిజైనర్ వేర్. వారణాసిలో డిజైనర్ వేర్ సారీ. ఓకే, పళ్ళు మనకి ప్యాచ్ వర్క్ వచ్చింది. జరీ బ్యాక్గ్రౌండ్ మీద మనకి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ తో మనకి ఒక డ్రాప్ టైప్ లో డిజైన్ చేశారు. దానికి ఏంటంటే మనకి ఫ్లవర్స్ కూడా వచ్చాయి. మొత్తం గోల్డ్ బ్యాక్గ్రౌండ్ వల్ల ఏంటంటే మనకి 2 కలర్స్ కూడా మనకి ట్రెడిషనల్ కలర్స్ డిజైన్ చేయడం వల్ల మంచి బ్రైట్ లుక్ వచ్చింది. అటు ఇటు వచ్చేసరికి మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తోనే మనకి ఒక డ్రాప్ లాగా డిజైన్ చేసి దాంట్లో మనకి చిన్న ఫ్లవర్ షేప్ వచ్చింది. అట్లా మనకి ఏంటంటే మొత్తం 3 సైడ్స్ కూడా మనకి ఆ చిన్న బార్డర్ అనేది వస్తుంది, కానీ ఇది మాత్రం పళ్ళు పార్ట్లో మాత్రమే ఉంటుంది. డిజైన్ ప్యూర్ సిల్క్ మేడం. ప్యూర్ సిల్క్ లో డిజైన్ చేశారు. ప్యూర్ సిల్క్ లో బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారండి. దాంట్లో మనకి ఏంటంటే గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ చేశారు. అంటే మనకి ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి కదా, అదే ఫ్లవర్ షేప్ని మనకి ఇక్కడ కూడా డిజైన్ చేశారనమాట. టోటల్ శారీ అంతా కూడా ఇదే చిన్న చిన్న బుటీస్తో కంటిన్యూ అవుతుంది. ప్లస్ మనకి ఏంటంటే బార్డర్ కూడా సేమ్ ఈ కలర్కి తగ్గట్టుగా మనకి గోల్డ్ కలర్తో మనకి ఎల్లో కలర్ దాంట్లో డిజైనింగ్ వచ్చేటట్లు టోటల్ శారీ అంతా కూడా డిజైన్ చేశారు. దీని బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చి రా సిల్క్ బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసి మనకి రా సిల్క్ మెటీరియల్తో బ్లౌజ్ ఇచ్చారు. దానికి సేమ్ మనకి ఏదైతే మనకి బార్డర్ ఇచ్చారో శారీలో అదే బార్డర్ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారనమాట. ఎందుకంటే పెద్ద బార్డరే ఇచ్చారు కాబట్టి మనకి ఈజీగా 4 హ్యాండ్స్కి వచ్చేస్తుంది. ఓకే, ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 3500 మేడం. నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ శారీ ప్యాచ్ నెట్టెడ్ మేడం. ప్యాచ్ నెట్టెడ్ శారీ. వారణాసి. మనకి పళ్ళు పాటలో మామూలుగా మనం ప్యాచ్ వర్క్ అంటే ఒకటే ప్యాచ్ వర్క్ ఉంటుందండి. ఏదైనా ఒకటి ఒక ఫ్లవర్ షేప్ తీసుకుని దాన్ని మాత్రమే మనకి ప్యాచెస్ లాగా డిజైన్ చేస్తారు. మల్టీ కలర్ డిఫరెంట్ కలర్స్తో మనకి సన్నటి లైన్స్ లాగా క్రియేట్ చేసి ఆ 2 లైన్స్కి వచ్చేసరికి మనకి ఇక్కడ బీడ్ వర్క్ వచ్చిందనమాట. చిన్న పళ్ళు ఇచ్చినప్పటికీ బ్రైట్ లుక్ ఉండేటట్లు ఇచ్చారు. మనకి 4 సైడ్స్ అంటే ఈ బోర్డర్తో సహా మనకి అంటే పళ్ళుతో 3 సైడ్స్ మనకి ఇది ఒకటి 4 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. రా సిల్క్ మెటీరియల్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న పైపింగ్ లాగా ఇచ్చి మనకి జరీతో ఉండేటట్లు ఒక బోర్డర్ క్రియేట్ చేశారు, టెంపుల్ డిజైన్ వచ్చేటట్లు. మనకి మొత్తం టోటల్ శారీ అంతా కూడా ఇలాగే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్లో ఉండి మిడిల్ శారీ అంతా చేస్తాం. అంటే బేస్ కలర్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ తీసుకున్నారు. దాంట్లో మనకి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఏంటంటే ఒక క్రీపర్ క్రియేట్ చేసి బర్డ్స్ అన్ని కూడా ఇక్కడ ఏదైతే మనకి ఫ్లవర్స్ కలర్స్ తీసుకున్నారో దానికి దగ్గరగా ఉండేటట్లు ఎల్లో పింక్ కలర్ అలా మల్టీ కలర్స్తో మనకి బర్డ్స్ తీసుకున్నారు.
ఫ్లవర్స్ కూడా మనకి 3 కలర్స్ కాంబినేషన్లో తీసుకున్నారండి. ఒకటి వచ్చి మనకి ఎల్లో కలర్ వచ్చింది, దాంట్లో ఓన్లీ స్టోన్స్ మాత్రమే స్టిక్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి పింక్ కలర్ ఫ్లవర్ తీసుకుని దాని చుట్టూ అవుట్లైన్ అంతా కూడా బీడ్ వర్క్ వచ్చింది. ఇంకొకటి వచ్చేసరికి మనకి ఆరెంజ్ కలర్ లాగా తీసుకున్నారు, ఆరెంజ్ కలర్ అంతా కూడా మనకి వర్క్ వచ్చింది. అంటే ఒక లైన్ అంతానేమో వర్క్ చేశారు అవుట్లైన్ అంతా, ఇంకొక లైన్ అంతా ప్లెయిన్ వదిలేసి మిడిల్లో పెటల్స్లో మాత్రమే చిన్న చిన్న కుందన్స్ని స్టిక్ చేశారు. దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? దీని బ్లౌజ్ వచ్చి కూడా సేమ్ రా సిల్క్ మెటీరియల్, రా సిల్క్ మెటీరియల్, రా సిల్క్లో ప్యాచ్ చేసింటారు. రా సిల్క్ మెటీరియల్తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు ప్లెయిన్. దానికి సేమ్ శారీలో ఏదైతే బార్డర్ వచ్చిందో ఆ బార్డర్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 2825 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ వచ్చేసి కోటాలో ప్యాచ్ వర్క్ మేడం. కోటాలో ప్యాచ్ వర్క్. కోటాలో ప్యాచ్ వర్క్. ఓకే, చాలా బాగా ఉంటాయి శారీస్ ఇవి. లైట్ వెయిట్లో ప్యాచెస్ కూడా డిఫరెంట్ ప్యాచెస్ మేడం. డిఫరెంట్ ప్యాచెస్. ఇది వచ్చేసరికి మనకి పళ్ళు అంటూ పెద్ద సపరేట్గా ఏమి ఇవ్వలేదు, కానీ ఒక బోర్డర్ లాగా మాత్రమే క్రియేట్ చేశారు. అటు ఇటు వచ్చేసరికి మనకి చిన్న చిన్న మ్యాంగోస్ని డిజైన్ చేశారు కంటిన్యూగా. మిడిల్లో వచ్చేసరికి ఒక కడ్డీ టైప్లో మనకి జరీతో ఒక బోర్డర్ తీసుకున్నారు. పైన వచ్చేసరికి మనకి శారీలోనే మనకి ఆల్రెడీ మనకి టిష్యూతో మనకు ఒక చిన్న లైన్ వచ్చిందండి. దానికి పింక్ కలర్ కాంబినేషన్తో, అంటే మనకి పళ్ళులో ఏ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నారో అదే బోర్డర్ని మనకి ఇక్కడ కూడా 2 సైడ్స్ కూడా మనకి క్రియేట్ చేశారు. మిడిల్లో వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్, బ్లూయిష్ గ్రీన్ వస్తుంది, బ్లూయిష్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. దానికి రెడ్ కలర్తో ఒక పికాక్ అంటే నెమలి పింఛన్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది. ప్లస్ అలాగే మనకి గ్రేప్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అది కూడా కనబడుతుంది. యా, మొత్తం సేమ్ అలాగే జరీతో మొత్తం ఫిల్లింగ్ వచ్చి మిడిల్లో అంతా మనకి రెడ్ కలర్ థ్రెడ్ యూజ్ చేశారు. అట్లా మొత్తం టోటల్ శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది. దీంట్లో కలర్స్ ఉంటాయి. దీంట్లో కలర్స్ 5 కలర్స్ వస్తాయి. 5 కలర్స్ ఉంటాయి. ఓకే, 5 కలర్స్ కి బంచెస్ ఇవే బంచెస్ వేరియేషన్ వేరే కలర్స్ బట్టి డిఫరెంట్ వచ్చేస్తుంది. ఓకే, కానీ దీనికి మాత్రం చాలా బాగుంది. దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ మేడం. దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి. శారీలో మనకి చిన్న బార్డర్ ఇచ్చారు కదా పింక్ కలర్, హ్యాండ్స్ పార్ట్లో వచ్చేటట్లు ఆ పింక్ కలర్ బార్డర్ని మనకి ఇక్కడ కూడా ఇచ్చారనమాట. ఈ శారీ ఎంత ఉందండి? 1400 రూపీస్. ఈ శారీ రేట్ వచ్చేసి మనకి 1400 రూపీస్కి అవైలబుల్ ఉందండి. ఓకే సుధాకర్ గారు, మీ షోరూంలో ఉన్నటువంటి డిజైనర్ శారీస్ అన్ని కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్లో ఉన్న డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి అవన్నీ మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతా కృష్ణ షాపింగ్ సెంటర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.